రెండవ స్థానంలో ధనం, విద్య, కుటుంబం ఇవన్నీ కూడా రెండవ స్థానంలో ఉండాలి. వివరంగా చెప్పాలంటే జాతకానికి లగ్నంలోని తదుపరి స్థానం, దీనినే రెండవ స్థానం అంటారు. అక్కడ గనక పాపగ్రహాలు ఉంటే మీకు మంచి కుటుంబ జీవనం ఉండదు. ఎవరికైనా సరే, మీకు కానీ మీ పిల్లలకి కానీ జాతకం గనక అలా ఉంటే విద్యలో విఘ్నాలు ఎదురవుతాయి. మంచి స్నేహితులు కూడా కరువవుతారు. మంచి ఆలోచన విధానం ఉండదు. చెడు అలవాట్లకు కూడా లోనవుతారు. దానితో పాటు ధనభాగ్య యోగం ఉండనే ఉండదు. ధనం ఉంటుంది, పూర్వీకులు సంపాదించుండొచ్చు, లేక స్వయంగా ఇతనే సంపాదించిన ధనమై ఉండొచ్చు. అది మాత్రం చేతిలోకి తీసుకున్న నీళ్ళలా జారిపోతుంది. మీరు సముద్రానికి వెళ్లి దోసెట్లో నీళ్లు తీసుకోండి, చేతిలోకి ఎన్ని నీళ్లుంటాయి? కష్టపడి ఇలా దోసిలి పట్టి గట్టిగా నీళ్లు పట్టుకోండి. చాలా జాగ్రత్తగా పట్టుకుని కాసేపు చూసేసరికి చేతిలో నీళ్లు అస్సలుండవు. అలాంటిదే ఈ ధనావస్థ కూడా. రెండవ స్థానంలో పాపగ్రహాలు గనక ఉంటే ఇదే విధంగా